నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొస్తా ఉన్నాం. సో అందుకే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎవరైతే సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, మన రేవంత్ రెడ్డి సర్పంచులను ఎంపీటీసీలను చేసేస్తాడు. ఇక రేపో మాపో ఎన్నికల్లో పోటీ చేద్దాం, పైసలు జమ చేసుకుందాం, పైసలు జమ చేసుకొని ఎన్నికల్లో గెలిచేసిపోయి సో నేను సర్పంచ్నో ఓ ఎంపీటీసీనో ఓ జెడ్పీటీసీనో ఎవరైతే చెప్పుకోవాలని తగతగలాడిపోతారో మీ అందరికీ ఒక పిడుగు లాంటి వార్త తీసుకొచ్చిన విషయం ఏంటంటే, హైకోర్టులో 2 రోజులుగా అనుకుంటా 2 రోజులుగా చర్చ జరుగుతుంది. సో నిన్న ఈరోజు 2 రోజులు ఇది బీసీ రిజర్వేషన్ అనే ఒక అంశం పైన చర్చ జరుగుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళకి తెలిసిందో తెలియందో ఏదో ఒక ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఎవరయ్యా పిచ్చోళ్ళు అనేది ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తాను. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ, రాహుల్ గాంధీ తలకాయ మొత్తం ఉత్తనా ఉసేదారి జితనా బాగేదారి ఇట్లాంటి ఎర్రిబాగుల కథలన్నీ చెప్పి ప్రజలను ప్రధానంగా ఈ బీసీలు ఎవరైతే సంతోషంగా కేసీఆర్ పరిపాలనలో ఇక నచ్చినా నచ్చకున్నా అది ఏట్ల వాడి చచ్చినా ఓట్లు వచ్చి ఊర్లలో 4 సర్పంచులు 4 ఎంపీటీసీలు 4 జెడ్పీటీసీలు ఉండడం వల్ల ఆన్లో ఇన్నో 4 పనులు అయ్యి రాష్ట్రం సంతోషంగా ఉండే. అయితే సంతోషంగా ఉంటే ఒక ఆయన ఇంకో ముఖం పెట్టిన ఈ ముఖం పెట్టిన ఆయన ఏమని చెప్పినంటే, కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ, సో కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పుట్టింది బీసీల కోసమే, అసలు ఈ దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో బీసీల లెక్క తేల్చి కంచంలో మీరెంతురో మీకు అంతే పెడతాం, కంచంలో మీరెంతురో మీకు అంతే పెడతాం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తగతగలాడిపోతా ఉండు. ఆయన దేశం మొత్తం కులగణన చేసి బీసీలు ఎంత ఉంటే గంతే తినాలి, బీసీలు ఎంత ఉంటే గంతే తినాలి అని ఇంత పెద్ద కథలిన కథకారులందరూ పక్కన జరిగి, సో ఇక్కడ మోసపోయింది, దగా పడ్డది, ఆగమైపోయింది ఇవాళ ప్రజలు బీసీలు ప్రధానంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తుంది అనే ఒకే ఒక కారణంతో 22 నెలలుగా ఈ సన్నాసి ఇంకో సన్నాసి ఇద్దరు సన్నాసులు ఏకమై అంటారు సన్నాసి పూసుకుంటే బూడిద వచ్చినట్టు ఇలా బూడిదే వచ్చింది. వాళ్ళ మాటలు పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో బూడిదే వచ్చింది. మరి ఏం జరిగింది అసలు ఈ రాష్ట్రంలో? రేపు పొద్దుగాల ఏమంటారు ఈ రోజే కదనే, సో ఈరోజు 9వ తారీఖు పొద్దుగాల మనం మాట్లాడుకున్నాం. సో 9th అక్టోబర్ 9th మనందరికీ రిజర్వేషన్ వచ్చేస్తుంది. మనందరం రేపు పొద్దుగాల టపాకాయలు వేల్చుకోవచ్చు. అదే రకంగా రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయొచ్చు. మా అన్నని మీరు గమనించాలి. సో పాలాభిషేకాలు చేయొచ్చు. ఈ అభిషేకాలు చేసి తెలంగాణలో పాలే దొరకవు, పాల ప్యాకెట్లు అయిపోతాయి. మనం రేపు తయారుగా నేను అనుకున్న వాస్తవానికి పొద్దుగాలే పాల ప్యాకెట్ తెచ్చిన ఇగో, ఎందుకంటే ఇతనా ఉషేదారి జితనా బాగేదారి పత్తితో మళ్ళీ ఈ పందికొక్కోడు. అదే రకంగా ఇక నా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు బీసీలే, ఎంపీలు బీసీలే, మంత్రులు బీసీనే. రేవంత్ గౌడు స్వయాన రేవంత్ గౌడ్ చెప్తే నేను మురిసిపోయినా. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి కాదు. సో ఇక బీసీల కోసమే పుట్టిన జన్మ అనమాట తనది. ఈ అన్ని పద్ధతి మాటలు పట్టుకొని ఇలా అయిపోయింది. ఇక పొద్దుగాల పేపర్ చదివితే రిజర్వేషన్ వచ్చేసింది, 42% వచ్చేస్తుంది, రేపు పొద్దుగాల ఎన్నికలు వచ్చేస్తాయి. మనం పోయి వాస్తవానికి రేపు నామినేషన్ వేద్దామనుకున్నా, ఇప్పుడు కూడా అనుకుంటున్నా ఏదామని అనుకుంటున్నా. ఎందుకంటే బీసీలు ఎంత ఉంటే గంతే వంచాలి, కంచంలో ఎంతమంది ఉంటే గంతమందే తినాలి. జూబ్లీస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీకే టికెట్ ఇచ్చినాం, మా పార్టీ బీసీల పార్టీ.
అని అన్ని చెప్పుకుంటూ వస్తారని నేను అనుకున్నా. ఏ పోయిందిరా పోయి రేపు పొద్దుగాల ఊళ్ళో పోదాం బండి వేసుకొని పోయి మరి నామినేషన్ వేసొద్దాం ఏదైనా పోటీ చేద్దాం అనుకున్నా. తుస్సు అన్నది ఇప్పుడు గాలి, టైర్ల గాలి పోయింది, ఇప్పుడు తుస్సు అన్నది తుస్సుబుడ్డి అయిపోయింది. ఎందుకంటారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకో తిరిగింది, అసలు ఈ భూమండలంలో ఎవడు చేయంత మంచి కులగండ చేసినాం, ఈ రాష్ట్రంలో తలకాయలు లెక్క పెట్టినాం. ఏం చేసినాం? తలకాయలు లెక్క పెట్టినాం. మా కంచంలో తినే దొంగనా కొడుకులు, మా కంచంలో తినే దొంగనా కొడుకులు, కంచంలో ఎంతమంది ఉంటే గంతమంది గంతే పోయేట అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంటే నేను మురిసిపోయినా. అరే నిజమే కదా, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు అంటే కాంగ్రెస్, రేవంత్ గౌడాయే. ఇంత మంచి పార్టీని ఇక మరి నాకు మనసు ఒప్పదు కదా. సరే మంచి పార్టీ, ఇంత మంచి పార్టీని వదులుకోవడం కానీ నేను కూడా ఇక బీసీగా ఒక బీసీ బిడ్డగా తప్పక నచ్చినా నచ్చకున్నా మన రేవంత్ గౌడ్ కావచ్చు, రేవంత్ ముదిరాజు కావచ్చు, రేవంత్ మున్నూరు కాపు కావచ్చు, రేవంత్ యాదవ్ కావచ్చు, నేను ఇక బలంగా నమ్మకం పెట్టుకుని ఇక బలమైన వాదనలు వింటారు కదా. మేము ఇంత మంచి బలమైన వాదనలు ఏడింలే, మేము ఇంత మంచి బలమైన వాదనలు వినిపిస్తారు. ఈ బలమైన వాదనలతో అయిపోయింది. రేపు ఉదయాల నామినేషన్ వేద్దాం 11 తారీఖు నేను ఇంకా సర్పంచ్నో ఎంపీటీసీనో జెడ్పీటీసీనో కావచ్చు, ఆ మహేష్ గాడ్సే పక్కన సర్పంచ్ అనో ఎంపీటీసీనో జెడ్పీటీసీనో పెట్టుకోండి. ఆల్రెడీ నేమ్ ప్లేట్ కూడా రాత్రి దాచిపెట్టిన. నిజంగా మీరు కామెడీ అనుకుంటారు, నిజంగానే రాత్రి కొట్టించి పెట్టిన. ఇక మళ్ళీ ఏది పోటీ చేద్దలేదా, మహేష్ గాడ్సే సర్పంచ్, మహేష్ గాడ్సే ఎంపీటీసీ, మహేష్ గాడ్సే జెడ్పీటీసీ అని నేమ్ ప్లేట్ కొట్టించుకున్నా. తుసు అన్నది, అది తుసుబుడ్డి అయింది. ఇప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే బీసీల కోసం పెట్టిన పార్టీ, మనం లెక్కలు చేసిన పార్టీ. 56% బీసీలకు రిజర్వ్ అంటారుగా, 56% బీసీ ఉండరు. హిందూ బీసీ, ముస్లిం బీసీ రిజర్వేషన్ ఇచ్చే దయగల్ల పార్టీ. నీ నమ్మకం ఉండదా? ఉండాలి కదా మనిషి అన్నప్పుడు, అంతో ఎంతో నమ్మాలి. ఇక మా రేవంత్ అంటే అది వీరాభిమానమే. నువ్వు ఒంటిపైన వేసుకున్నా, బీసీలకు రైతు బంధు చేయకపోయినా, బీసీలకు రుణమాఫీ చేయకపోయినా, వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రమ్మని ఒక బ్రోకర్ నా కొడుకు చెప్పినా, వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాని గ్యారెంటీలని ఒక బ్రోకర్ నా కొడుకు చెప్పినా, మరొకసారి రిపీట్ చేస్తున్నా, ఇట్లా 2 లక్షల ఉద్యోగాలు రేపే వస్తాయి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటా, ఇవన్నీ నేను తలకాయ నిండా దాచిపెట్టుకొని కాంగ్రెస్ అంటే శిలాశాసనం, కాంగ్రెస్ అంటే శిలాశాసనం, యశస్విని రెడ్డి వారసురాలు, యశస్విని రెడ్డి సాగలేదమ్మ వారసురాలు, రేవంత్ రెడ్డికి నేనేం చేసిన ఆయనకెరక, ఆయన నాకేం చేసిన నాకెరక అంటే నేను నిజమే అనుకున్నా. ఓని అమ్మ బూర నర్సయ్య గౌడ్ ఒక బీసీ బిడ్డ ఓడిపోవడం ఒకటి ఇంకిత ఆనందపడ్డా. అరే రేవంత్ గౌడ్ గెలిచింది కదా అని. అంటే ఒక్క బూర నర్సయ్య గౌడ్ నష్టపోతే ఏమైతుంది, రాష్ట్రం మొత్తం ఉన్న గౌడ బిడ్డలందరికీ న్యాయం జరుగుతుంది కదా అనుకున్నా. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చిరా. జీవో నెంబర్ 9 ఎవరు తెచ్చిరు? మన రేవంత్ గౌడ్ తెచ్చింది కదా. తెచ్చి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, మీరు తయారుగా ఉండి, ఇక మీరు రేపు పోయి ఊర్లలో సర్పంచులు కావచ్చు అన్ని కావచ్చు అని చెప్పేసి చెప్పిండు. చెప్తాలకే ఊర్లలో మన దసరా పండుగ నాడు అంటే అందరూ కాకపోవచ్చు, ఆన్నో ఇన్నో నాలుగు ఆశునోడు ఉంటాడుగా, ఆశునోడు ముందల ముగిసి వాడు ఏం చేసిందంటే దసరా పండుగ నాడు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది. ఇక ఈ వారం రోజులకి వెళ్ళి తాపుతూనే ఉన్నాడు, ఊర్లలో తాపుతూనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి మా అన్న ఉన్నాడు కదా, నాకేం భయం అని రోజు తాపుతాను. ఇలా ట్విస్ట్ ఏమైందంటే మరి రేవంత్ గౌడ్ సడన్ గా రేవంత్ రెడ్డి అని గుర్తుకొచ్చింది. రేవంత్ గౌడ్కి రేవంత్ రెడ్డి అని గుర్తుకొచ్చి మాధవరెడ్డి, ఏం పేరు మాధవరెడ్డి అనే ఒక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒక మనిషిని పట్టుకోవచ్చుకోకపోయి, వాస్తవానికి అన్నే మనకు మంచోడు, అన్నే దేవుడు అని నేను మురిసి దండం పెట్టిన. మాధవరెడ్డి పోయి హైకోర్టులో పిటిషన్ ఇస్తే, మీ సకవినాలు నాయన, మాధవరెడ్డి పోయి హైకోర్టులో పిటిషన్ ఇస్తే ఇవాళ ఏదైతే మనం రిజర్వేషన్ ఇచ్చే రేవంత్ గౌడ్కు పాలాభిషేకం చేయడానికి నేను అందరం కలిసి పాల ప్యాకెట్ తీసుకొచ్చి దాచిపెట్టినో ఆ పాలు ఇప్పుడు మురిగిపోయినాయి. రేవంత్ రెడ్డి మనల్ని గొంతుకోసి చంపిండు, రేవంత్ రెడ్డి మనకు పసుపు పెడతాడు. ఇట్లాంటి లోకర్ నా కొడుకులను ఎమ్మటి పెట్టుకొని
ఇటువంటి లోఫర్ నా కొడుకులు నెంబడి పెట్టుకొని వీళ్ళతోని మనకు పసుపు పెడతాడు. చూసి రా కాంగ్రెస్ పార్టీ లంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, కాంగ్రెస్ బీసీ వ్యతిరేకి, బీసీల ఉచ్చరాగిరాలు అని చెప్పేసి ఈ లట్కోర్ గారిని ఒకరిని పెట్టుకొచ్చుకొని మనం పసుపు పెడతాను. ఇప్పుడు గొంతు కోసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు జరాగురా దయచేసి, మాధవరెడ్డి అనే ఒక వ్యక్తుడు, ఈ మాధవరెడ్డి మన కత్తి, ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి కత్తి అయితే ఇక్కడ తీన్మారు మల్లన్న గారు మన కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు మల్లేశ గారు ఈయన పసుపు అవుతాడు. ఇప్పుడు సడన్ గా ఈయన పసుపై మనల్ని ఎర్రి పుష్పాలను చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన పసుపు అయిండు, మాధవరెడ్డి కత్తి అయిండు, రేవంత్ రెడ్డి రంగస్థలం నాటకం వేస్తాడు, నాగిన్ డాన్స్ చేస్తున్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నాం, అరే మాధవరెడ్డి అంటే లంగా, రేవంత్ రెడ్డి అంటే లంగా, రెడ్లు అంటే లంగలు, రెడ్లు అంటే దొంగలు అని చెప్పేసి ఇలా మనం సోషల్ మీడియాలో గలీజ్ ఆ సామాజిక వర్గం మొత్తాన్ని మనం తిడుతున్నామా లేదా? జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఇంకేమన్నా స్టేట్మెంట్స్ ఉంటే నాకు గుర్తు చేయరా కామెంట్ సెక్షన్ లా. మీరు దళిత బీసీ వ్యతిరేకులు రా, ఏంటిరా బీసీ వ్యతిరేకులు రా, ఇంకేమన్నా ఉన్నాయి, ఇంకా నాకు టైం గుర్తుకొస్తలే పేర్లు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ మేము అట్నే కేసులు పెట్టామా? మాధవరెడ్డి మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం రెడ్లందరూ బీసీ వ్యతిరేకులు అని మనకు పసుపు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. నేను మాత్రం పత్తిత్తుని, రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు ఇప్పుడు బీసీలకి, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఇచ్చింది. కానీ 9th షెడ్యూల్ వేసే దమ్ము లేదు. ఢిల్లీ వైపు పీక్ వచ్చింది ఏం లేదు, ఢిల్లీ వైపు పీక్ వచ్చింది ఏం లేదు, గవర్నర్ గారికి పంపించి పొడిచింది ఏం లేదు. మనకు కామారెడ్డి ఇంకో నా ఒంటిపై నుంచి చూడాలి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రాజకీయ రిజర్వేషన్ మాత్రం గురించి మాట్లాడలేదు, విద్యా వైద్యం గురించి మరి మాట్లాడతలేరు. ఇప్పుడు ప్రధానంగా విద్యలో ఉద్యోగాల్లో ఏడ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఉద్యోగాల రిజర్వేషన్ గురించి ఆ టాపిక్ ఇప్పుడు సంబంధం లేదు. కానీ పోనీ ఇలా మనకి ఇంతవరకు అయినా వస్తుందంటే రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు, మళ్ళీ అదే రేవంత్ రెడ్డి మనిషి మాధవరెడ్డి కోర్టు పోతాడు, అదే రేవంత్ రెడ్డి మనిషి చింతపండు మల్లేశ్వర ఒక బ్రోకరు బీసీ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ ఇది దొంగలది లంగల్లా అంటాడు. దీన్ని నమ్మినంత పిచ్చోడు ఈ భూమండలం లేడు. ఇక్కడ కర్త కర్మ క్రియ అన్ని రేవంత్ రెడ్డి, కర్త కర్మ క్రియ అన్ని రేవంత్ రెడ్డి. ఈ రిజర్వేషన్ ఇవాళ ఏదైతే స్టేజ్రో దానికి కర్త కర్మ క్రియ అన్ని రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి, ఈ యుద్ధానికి కోర్టుకు పోయినోడు మాధవరెడ్డి రేవంత్ రెడ్డి రూపంలో, స్టే వచ్చినాక రేవంత్ రెడ్డి లంగా అని చెప్పినోడు కూడా తిమ్మారు మల్లేశ్వర రూపంలో ఆయన కూడా రేవంత్ రెడ్డి. ఎవరైనా ఇక్కడ పిచ్చోలంటే ఈ డిజిటల్ మీడియాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకులు తిని బ్రోకర్ నా కొడుకుతున్నారు. మళ్ళీ చెప్తున్నారు, డిజిటల్ మీడియాలో ఎవరైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ఎంగిల్ మెతుకులు తిన్న బ్రోకర్ నా కొడుకున్నారో ఆ బ్రోకర్ నా కొడుకులు మాటలు పట్టుకొని మనందరం కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, ఇతనా ఉసేదారి ఇతనా బాగేదారని పత్తితో మాట చెప్తే అన్ని రంధ్రాలు మూసుకొని కాంగ్రెస్ పార్టీ మనకు పొడుస్తుంది పీక్తా అని ఓటేసి చూసిన వాళ్ళు మాత్రం ఇక్కడ పిచ్చోలు చూతేగాను, వాళ్ళు మాత్రం ఇక్కడ పిచ్చోలు చూతేగాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇవాళ మాధవరెడ్డిని తిట్టాలని అవసరం లేదు, మాధవరెడ్డి తిట్టాలని అవసరం లేదు, రేవంత్ రెడ్డిని తిట్టాలని అవసరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పి మరీ మోసం చేసింది. అరే ప్రజలు పిచ్చోలా మోసం చేస్తూ నేను అందరూ నాకు ఆ తెలివి ఉంది మోసం చేసిన అదేమో తప్పుందా? కానీ ఇక్కడ తప్పంతా బీసీలది ప్రజలది. ఎందుకంటే ఇంకో ఇసువంటోరు ఇంకా మన రేవంతు తొలి వెలుగు, ఏం పేరు మన రేవంతు తొలి వెలుగు, వీని మింగుతాండి ఇప్పుడు. ఇసువంటి అంటగా నిజం మహేష్ గాడ్సే లాంటి నిజం అంటగా నిత్యలేసాలకు ఇట్లాంటి అబద్ధం లోకం మొత్తం తిరిగి వచ్చి నేను పతివ్రతనని చెప్పుకొని ఏం చెప్తున్నది? మహేష్ గాడ్సే లాంటి నిజం నిద్రలేసాలకు ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల లాంటి అబద్ధాలు ఇలా లోకం తిరిగి వచ్చి మీ పతివ్రతలు మేము బీసీల కోసం పుట్టినాం, మేము బీసీలకు మా రక్తం కోసే రక్తం రాదు బీసీ వస్తని పత్తి దేశాలు చెప్పే
దొంగనా కొడుకుల మాటలు పట్టుకొని ఇలా ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బెనిఫిట్ అయింది అంతే. ఇక్కడ రేవంత్ రెడ్డి నేను ఏమాత్రం తిట్టను, మాధవ్ రెడ్డి అనే వ్యక్తి నేను ఏమాత్రం తిట్టను కూడా. ఎందుకంటే మనకు బుద్ధి లేక, మనకు సోయి లేక, తెలంగాణ వ్యతిరేకం తెలిసిన, తెలంగాణ ద్రోహం తెలిసిన, వాళ్ళ నాయన పోలీస్ పటేలు, వాళ్ళ తాత పోలీస్ పటేలు, వాళ్ళ ముత్తాత పోలీస్ పటేలు తెలిసిన మనం బలిసి కండకాలకి ఇటువంటి లోఫర్నా కొడుకుల మాటలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ జన్మల చరిత్ర చూసిన ఫస్ట్ దొరలకు ఇచ్చింది, తర్వాత రౌడీలకు ఇచ్చింది, తర్వాత రెడ్లకు ఇచ్చింది, రేపో మాపో మున్నూరు కాపులకు ఇస్తుంది. ఇటువంటి లోఫర్నా కొడుకులకు ఇంకొక్కరికే, మిగతా జాతిని అంటలేదు. అయితే మన కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు మనందరికీ. అల్ల ఉండేది మొత్తం కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎవడన్నా అలా బీసీ ఉంటాడా చెప్పు నాకు. అరే ఈడబ్ల్యూఎస్ 10% గురించి ఇలా మాట్లాడే ఈ బ్రోకర్ గాండు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులు తిని, బిఆర్ నాయుడు ఎంగిలి మెతుకులు తిని, రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తిని, టీడీపీలో ఎంగిలి మెతుకులు తిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైకి ఇట్లాంటి ఒక బ్రోకర్ నా కొడుకుల రూపంలో క్యూనిస్ అని ఒక ఛానల్ వదిలి ప్రజలందరూ సంతోషంగా బతుంటే, 4 పైసలు వచ్చి, 4 పథకాలు వచ్చి, 4 పంటలు పండించుకొని సల్లా బతా అంటే ఇటువంటి లోఫర్ నా కొడుకుల మాటలు పట్టుకొని మనం మోసపోయి ఇలా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు వాలే, ఎంపీలు వాలే, ముఖ్యమంత్రులు వాలే, వీళ్ళందరికీ గెలిపించిన మనగాడు ఇటువంటి లోఫర్ నా కొడుకులే. వాళ్ళు ఏం చెప్తారు? మన తొలి వెలుగు రేవంత్ అన్న, మన రేవంత్ అన్న తొలి వెలుగు. ఈ మనగాడు ఇద్దరు కలిసి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మా వల్లే వచ్చింది, బేసరతుగా చెప్పుకుంటారు, మా వల్లే వచ్చింది అంటే ఇలా బీసీ రిజర్వేషన్ ఎవరి వల్ల రావట్లేదు, వాళ్ళ వల్లే రావట్లేదు. ఎవరి వల్ల రావట్లేదు, వాళ్ళ వల్లే రావట్లేదు. ఎవరైతే కాంగ్రెస్ అధికారంలో తెచ్చినామని చెప్పుకుంటారో ఇలా వాళ్ళే ఇప్పుడు నెత్తిలో బరువు ఎత్తుకున్నాక అమ్ముకున్నా నేనే, ఆగమైనా నేనే కావాలి, అంతేనా కాదా? అంతే కదా. ఇప్పుడు నెత్తిలో బరువు ఎత్తుకున్నారు, నేనే అధికారం తీసుకొచ్చారు, ఇలా ఆగమైపోయింది. లేదు మాకేం సంబంధం లేదు, మీ ప్రశ్నించే గొంతులు అంటారు. పండబెట్టి పంగలు చేయాలి కదా ఇప్పుడు కొడుకుల్ని. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, ఖర్గే సాబ్ మీద అపూర్వమైన నమ్మకం ఉన్నది. అసలు వాళ్ళ రక్తంలో బీసీలు ఉన్నారు. ఎన్ని తలకాయలను లెక్క పెట్టిస్తా అంటుండ్రు రాహుల్ గాంధీ. మరి ఏ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రెడ్డి బీసీని చేసిండు, ఏ రాహుల్ గాంధీ బీసీని మంత్రులు చేసిండు, ఏ రాహుల్ గాంధీ తెలంగాణలో ఎమ్మెల్యేలను బీసీలు చేసిండు? అడగా అమ్మ కన్నం పెట్టాడు, చిన్నమ్మకు బంగారు ఎట్లా మీరు? ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అయిన సన్నాసులు వీళ్ళు సర్పంచులు ఇస్తాడు ఎట్లా మీరు? సో ఇక్కడ దేశంతో నేను చెప్పదలుచుకుంది, ఈ తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల పైన బీసీలకు స్టే వచ్చింది అని అయితే చర్చ పెట్టుకుంటారో, ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అదే. దానికంటే ముందు ఎంత చెప్పాలని నేను తీసుకొచ్చిన. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడ్డది, అయిపోయింది. 42% గంగర కలిసింది. ఇక తలగా కుండ బల కొట్టిరు, కాష్టం పెడతారు. ఇప్పుడు జరిసేపు అయినాక కాష్టం పెడతారు. ఏం చేసిరు? ఫస్ట్ తలకాయ బల కొట్టిరు, సంపిర్రు, సచ్చినాక కుండెత్తి చుట్టూ తిప్పిరు, కుండ బల కొట్టిరు. ఇప్పుడు కాష్టం పెట్టి ఒకటే ఉన్నది. ఇప్పుడు అది ఒకటే మిగిలింది. ఫస్ట్ ఏం చేసిరు? ఢిల్లీ అన్నారు, తర్వాత గల్లీ అన్నారు, తర్వాత హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు. అన్ని అయిపోయి పార్టీ పరంగా అంటారు. నమ్ముర్రి, నమ్మాల్సిందే కదా, తప్పదు కదా, మన చేతులు ఏమున్నది. సో ఇట్లాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రలో ఇది పెద్దగా షాకింగ్ న్యూస్ అయితే నాకేం అనిపిస్తలేదు. ఇంకా నన్ను అడిగితే ఇది ఇంకా 4 రోజుల ముందు జరిగితే ఈ పంచాయతీ ఉండకపోతున్నాయి. సడన్ గా ఈ రోజు 9th డేట్ ఇలా నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్ వేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు బాధపడతారు. నేను డే 1 నుంచి చెప్తున్నా, ఇది రాదురా నాయన, ఇది ఛాన్సే లేదని చెప్పిన. బలమైన వాదాలు వినిపించినాం. ఏది ఇలా రాయరైతే బలమైన వాదం అని, ఇవాళ రేపు చెప్తారా బలమైన వాదం అని? హైకోర్టు స్టే ఇయ్యలే రిజర్వేషన్ పైన, పొద్దుగాల రాసిరు. మరి రేపు ఏం రాస్తారు? కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ప్రయత్నం చేసింది, చాలా కష్టపడ్డది. కానీ చివరకు బీఆర్ఎస్ పార్టీ వాడు, బీజేపీ ఇద్దరు లంగలు కలిసి మా పైన అక్రమంగా అంటారుగా దొంగదారిలో మాధవరెడ్డితో కేసులు పెట్టించి బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఆపిన దొంగలు బీఆర్ఎస్ బీజేపీలు. మీ మాత్రం సత్యనాశు సంసారులం అని చెప్పి రేపు పార్టీ పరంగా చెప్తారా?
ఇంతకంటే ఎక్కువ ఈ లీకేజ్ ఏంటి? 4 వారాలు పెండింగ్, 4 వారాల తర్వాత మాట్లాడాలట. ఇంకా 4 వారాలు 28 రోజులు కరెక్ట్గా మళ్ళీ నిలనాడు ఈ టైంకి మాట్లాడదాం. నవంబర్ 9 దాకా ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు తెచ్చిన రిజర్వేషన్తోనే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. ఈ 42% రిజర్వేషన్తోనే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి రిజర్వేషన్ పైన స్టే తెచ్చిందంటే, ఈ జీవో నెంబర్ 9 పైన స్టే తెచ్చిందంటే ఆటోమేటిక్గా ఎన్నికలు జరగవు, ఆటోమేటిక్గా దీనిపైన కూడా స్టే ఉన్నట్టే. సో ఎన్నికలుగా బ్రేక్ పడ్డది. ఇప్పుడు సర్పంచులు లేరు, జడ్పీసీ లేరు. ఇంకో ఏం చెప్పారు తెలుసా, ఊర్లలో సర్పంచులు లేకపోతామే, మా బీసీలకు న్యాయం కావాలి, మా బీసీలకు న్యాయం కావాలి. డిజిటల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకుతున్న ఈ లత్కోర్ గాడు, ఇంకో లోఫర్ గాడు 22 నెలలుగా ఈ రాష్ట్రంలో సర్పంచులు లేకుండా ప్రధాన కారణం ఇది. రేవంత్ రెడ్డి తన మైండ్లో ఆలోచన ఫస్ట్ వీళ్ళతో ఇంప్లిమెంట్ చేస్తాడు. వీళ్ళు చెప్పినాక ప్రజలు ఏమనుకుంటారో చూస్తారు. ఆహా సై అంటుర్రా, చలో శబాసింగ్ వెయిట్ చేయగా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామాల నిధులు లేవు, ట్రాక్టర్ల డీజిల్ పైసలు లేవు, వర్కర్లకు జీతాలు లేవు, డెవలప్మెంట్ గందరగా వేసింది, లైట్లు లేవు, దీపాలు లేవు, రోడ్లు లేవు, పథకాలు లేవు, పైసలు లేవు, ఏం లేవు. ఏమున్నాయి? ఇటువంటి లోఫర్ నా కొడుకుల బ్రోకర్ మడలు తప్ప ఏం లేవు యూట్యూబ్లో. ఇటువంటి లోఫర్ నా కొడుకుల బ్రోకర్ మడలు తప్ప ఏం లేవు యూట్యూబ్లో. అందుకే 1-2 సార్లు చెప్తున్నాను, మీరు సోయికి రావాలని అవసరంగా అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో మనం మోసం చేసిర్రు. నేను 100% నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ వ్యతిరేక పార్టీ, అది అగ్రకులాల మోచేతిని లాగుతున్న పార్టీ డే 1 నుంచి. స్వతంత్ర చరిత్ర మొత్తం తీరి వీడే గెలిపిస్తాడు, వీళ్ళే గెలిపని చెప్పెదురుతాడు. ఇవాళ బీసీ వ్యతిరేక అంటారు, వీళ్ళే తల్లి లాంటి పార్టీ అంటారు. ఇవన్నీ ఎరిబాగుల మాటలన్నీ మనం ఓటేసి ఇలా బాధపడితే ఏమొస్తుంది? అరే రేవంత్ రెడ్డి ఏనాడో చెప్పిండు, మా నాయన పోలీస్ పటేలు, మా తాత పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేలు, మా ఇంటి ముందర కూడా పోతే చెప్పులు ఇప్పుకోని వాళ్ళు, అది మా లెక్క. రేవంత్ గౌడ్ అయినాడు, ఎంగిలి మెతుకుంటే గౌడ్ అవుతాడు. మరి సడన్ గా మనం తినలే కదా, మనలాంటి వాళ్ళు తినలేదు కాబట్టి మనకు గౌడ్ లెక్క కనిపిస్తలేడు. నాకు నా అమరాబాద్ పుల్ లెక్క కనిపిస్తాను. తొక్కుంటా వచ్చి లాస్ట్కి జనాలు తొక్కుతాను. ఇలా ఇక మళ్ళీ ఇప్పుడు నేను పాత మాట గుర్తు చేస్తాను. రేపు 2020 దాకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. రేపు ఒకవేళ వీళ్ళు ఇవాళ నోటిఫికేషన్ ఇస్తారా సాయంత్రం వరకు, ఆల్రెడీ 5 అవుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే 22-23% రిజర్వేషన్తో మీరు పోతారా? లేదు ఒకవేళ మేము పోము, ఆ సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ఒకవేళ సుప్రీంకోర్టుకు పోతే అదే కాదు, అది ముందర పడదు, ఆ రిజర్వేషన్ రాదు, ఈ గ్రామాలకి ఆగమైపోతాయి, గ్రామ పంచాయతీ సంఖ్యనాగిపోతాయి, సత్యనాశ అవుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, మంత్రుల పదవులు, వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, ఈ బీసీలకు వాళ్ళ ప్రాధాన్యత ఉండదు ఉద్యోగాలల్లో. ఇట్లా ఏ అంశంలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి గంగలు కలిపేసి ఇక బీసీ రిజర్వేషన్ పైన 2028 దాకా నాటకం ఆడతారు. నాగిన్ డాన్స్. ఇప్పుడు కాళేశ్వరం పేరు మీదనో, ఫోన్ టాపింగ్ మీదనో, ఫార్ములా ఈ రేస్ మీదనో మాటలు చదువుతున్నాం. సంవత్సరానికి వెళ్ళి ఇది అవుతాను నేను. ఇంకా రేపటి నుంచి బీసీ రిజర్వేషన్ 10 రోజులకు ఒకసారి ఇంకా వార్తలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ బలమైన వాదనలు వినిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం న్యాయం చేస్తుంది. ఇట్లా చదవాలి, నేను చదవాలి, మీరు వినాలి. అంతే, ఇంత మించి ఈ రిజర్వేషన్ అయ్యేది లేదు, ఈ జచ్చేది లేదు, వచ్చేది లేదు. దమ్ముంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా బీసీలు మనగాళ్ళు అయితే, నిజంగా బీసీలకు చిత్తచూటుండే శివు నెత్తురు అని ఉంటే, మీరు జై బీసీ అంటారు కదా, బీసీ ద్రోహిని ఫస్ట్ వీరిని దాన్ని మాట్లాడితే అప్పుడు చెప్పుకుంటా. అప్పటిదాకా మీకు అర్హత లేదు, నైతిక విలువలు లేవు మాట్లాడటానికి. రేవంత్ రెడ్డిది ఏ మాత్రం తప్పు లేదు. చెప్పి మరీ మోసం చేసిండు, అదేం తప్పు ఉంటది? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మా వల్లే వచ్చిందని చెప్పుడో వాళ్ళని తండ్రి ఫస్ట్. ఎవరైతే నా వల్లే కాంగ్రెస్ వచ్చింది, మా వల్లే కాంగ్రెస్ వచ్చిందని అంటే, మా వల్లే బీసీలు మోసపోయారు, మా వల్లే బీసీ రిజర్వేషన్ స్టే వచ్చింది, మా వల్లే సర్పంచులు లేరు, మా వల్లే కాంగ్రెస్ సత్యనాశ చేసింది రాష్ట్రాన్ని, ఒప్పుకోమని చెప్పి కొడుకుల్ని. అది ఒప్పుకున్న రోజు మాట్లాడతా. సో ఈ రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్, ఇక ఎన్నికలు ఇప్పుడు ఎంతలో కావు. స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్తో పోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉండవు. లేదు ఒకవేళ మరి ఇక రాదు, ఇక మేము చేయలేము, ఈ 4 వారాలు కూడా వెయిట్ చేయలేము అనుకుంటే
23% పాత రిజర్వేషన్ ప్రకారం పోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఇష్యూ కూడా ఉన్నది. 23%తో పోయే అవకాశం ఉందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూ చెప్పిరు పిటిషనరు 34% కేసీఆర్ రిజర్వేషన్ తెస్తే కొట్టేసిరని చెప్పిరు. ఆనాడు ఎవడు ప్రతిపక్షంలో ఉన్నాడు? ఇదే కాంగ్రెస్ పార్టీ వాడు. ఎవరు అలా బీసీలకు రిజర్వేషన్ ఇస్తాని కథలు చెప్తుంది? ఇదే కాంగ్రెస్ పార్టీలు. ఒకనాడు కొట్టేసింది కాంగ్రెసే, కేసీఆర్ తీసుకొస్తే ఇవాళ కొట్టేసింది కాంగ్రెసే. కాంగ్రెస్ తెచ్చింది, కాంగ్రెస్ కొట్టేసింది మాధవరెడ్డి రూపంలో. రేవంత్ రెడ్డి గొంతు కోసిండు, రేవంత్ రెడ్డి పసుపు పెడతాడు. ఒక ఆయన మాధవరెడ్డి అయితే ఒక ఆయన సిద్ధపండు మల్లేశ. ఈ రకంగా ఈ రాష్ట్రంలో రాజకీయం చేసి జనాలను పిచ్చోళ్ళని చేసి సోషల్ మీడియాను చేతిలో పెట్టుకొని ప్రజల్ని మైమర్పించి మప్పించి ఇలా ప్రజలందరినీ మోసం చేసి బీసీలను ఆగం చేసి బీసీలకు రావాలన్న 6 గ్యారెంటీలు ఎగవేసి అప్పులు తెచ్చి కుప్పలు చేసి గ్రామ పంచాయతీ రూపాయి ఇవ్వకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న కిరాతకుడి రేవంత్ రెడ్డి గారిని చూస్తాను. ఇక రాబోయే ఈ 38 నెలల పరిపాలనలో ఇంతకంటే ఎక్కువ ఏం జరగదు. ఇంకా చెప్తారు, ఇంకా మాటలు కొనసాగుతూనే ఉంటాయి, కానీ పనులు మాత్రం జరగవు. మాటలు ఇంకా చెప్పమంటే మా అన్నకి ఇంకా మన నోరప్పలోడు ఎంత అయినా మాట్లాడతాడు. ఇప్పుడు కేసీఆర్ మిట్టాలి, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా. రేపు పొద్దుగాల కాళేశ్వరం గురించి వార్త వస్తుంది, నేను గ్యారెంటీ ఇస్తాను. నేను బల్లా కుద్ది చెప్తాను, రేపు పొద్దుగాల పేపర్లో కాళేశ్వరంలో పిల్లర్లు రీడిజైన్ చేస్తున్న కాంగ్రెస్ అని వెలుగులో వస్తుంది, మీరు చూసుకొని. రాకపోతే నేను ఏదంటే అది చేస్తా. ఎందుకంటే ఇలా ఇప్పుడు దొంగల విషయం మనకు తెలియదు. పేపర్లు మేనేజ్ చేస్తాయి. నాలాంటోడు నిజాయితీగా నికాల్సుగా దమ్ముతోని ప్రజలు మోసపోయారని, ప్రజలు గోసపడతారని ఈ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకుతున్న కుక్కల మీద పోరాటం చేస్తా ఉంటే రిపోర్ట్లు కొట్టి మాలాంటి వాళ్ళ గొంతులు చేరకుండా ఆపుతారు గంతే. అంతకు మించి రాష్ట్రంలో జరిగేది లేదు. నిజాలు ప్రజలు తెలియవద్దు, వాస్తవాలు ప్రజలు తెలియవద్దు, ప్రజలు చైతన్యం కావద్దు. ఇది వీళ్ళ యొక్క లక్ష్యం. ఇంకా రిజర్వేషన్ అంటారా? సర్పంచులు ఎవరైతే ఇక్కడ నిన్న మన ఒక పంచాయతీ ఉంది, పాపం ఒక్క ఓటులోని కూడా ఒక్కటే ఒక్క ఎస్సీ ఓటు ఉంది, ఒక్కటి కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఆ ఆందోళనలో మరి వేరే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగే ప్రమాదం ఉండే. అంటారుగా ఒక్కటే ఒక ఇల్లు ఓసీ ఉన్నది, ఆడ బీసీ రిజర్వేషన్ వచ్చింది, ఓసీ రిజర్వేషన్ వచ్చింది. ఇట్లా రాష్ట్రం మొత్తంలో గందరగోళం రిజర్వేషన్. అది గందరగోళం, ఏం లేదు, కళ్ళు మూసుకొని రాత్రిలు నా మంత్రాలు చదివినట్టు ఇచ్చేసి రిజర్వేషన్. అది ఎవరికి పొందలేదు. సో మొత్తానికి దానికి స్టే వచ్చింది. కొందరు సంతోషపడతారు, కొందరు బాధపడతారు, కొందరు బాగా అయింది అనుకుంటారు. కాంగ్రెస్ లో ఉన్న రేట్లు మాత్రం ముడతారు. అబ్బా మనోడు కరెక్టరా, వాళ్ళతోనే కేసీఆర్ ఇప్పించిండు, వాళ్ళతోనే రిజర్వేషన్ ఇప్పించిండు, వాళ్ళతోనే మళ్ళా ఇంకో నినాదాలు చేపిస్తుండు. షెబ్బాజ్ షెబ్బాజ్ అని కాంగ్రెస్ లో ఉన్న రెట్లు అనుకుంటారు. ఇది వాస్తవమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ కొట్టేస్తాను ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు స్టే వచ్చింది. ఈ స్టే 4 వారాల తర్వాత మళ్ళీ చర్చ చెప్తారు. ఈ 4 వారాలు ఎన్నికలు ఉండవు. మళ్ళా తర్వాత మళ్ళీ ఇంకో నెల. అంటే ఇక జనాలకి ఇంకా వేరే ఏం పనిపాటలు లేవు. ఇంకా పూరంబోకాల లెక్క రోజు మనం రోడ్డు మీద తిరగాలి. ఇంకా ఇప్పుడు కూర వంజరా మంచిగా నేను చెప్తుండ్రి, 2 కేజీల మటన్ తెచ్చిర్రు మంచి ఇంట్లో. 2 కేజీల మటన్ తెచ్చి మంచిగా వండి బ్రహ్మాండంగా మసాలా వేసి దాచిపెట్టరు. అలా 2 కిలోలు మంచిగా గిన్నెలో ఉన్న మొత్తం తీసుకొచ్చుకపోయి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతా కాంగ్రెస్ లో రెట్లు వంచుకొని తిన్నారు. ఆ 2 కిలోల కూర సర్విచ్చిపోయారు మనకు. సర్వనాకురి అని. ఇప్పుడు ఏది సర్వనాకి కడుపు మనం కొట్లాడుకుంటున్నాం. దేనికడ కొట్లాడుకుంటున్నాం? ఇప్పుడు గింజల మన అంటుంటది కానీ ఉన్న కూర మొత్తం ఎత్తుకపోయాక అంటుంటుంది దాంట్లో. అట్లా కాంగ్రెస్ పార్టీలో వెంకరెడ్డి, జాన్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి రెడ్డి, ఈ రెడ్డి ఆ రెడ్డి అంతా కలిసి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అంటే మూలుగ బొక్కలు, తొడసప్పలు, గిడసప్పలు అన్ని కలిసి మాంచి 2 కిలోల కూర గట్టిగా వండుకొని దోసుకపోయారు ఆల్రెడీ కాంగ్రెస్ లో. ఇప్పుడు మనం కొట్టాడుకుంటూ చూసినారు బీసీ రిజర్వేషన్ అని. సర్వల లాస్ట్ అంటున్నదిగా, ఆ సర్వ కూడా అనుకుంటున్నాం మనందరం. ఇప్పుడు సర్వ కోసం అనుకుంటే రేవంత్ అని ముడతాను. అబ్బా గింజ మనం ఎత్తుకపోయినాం రా, గింజ ఒకటి వదిలిపెట్టినాం, అల్లం మొత్తం సామాన్ ఎత్తుకపోయాం అని మనందరూ చూసి బీసీలను చూసి ఎడ్డో లెక్క నవ్వుతారు. ఎట్లా నవ్వుతారు? ఎడ్డోలను చూసి ఎట్లా నవ్వుతారు. ఎవరు నవ్వుతారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు?
ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళతోని వాళ్ళు తీసుకొని ఇట్లాంటి లోఫర్ నా కొడుకులతో ప్రచారాలు చెప్పుకొని ఇలా ఇదే లోఫర్ నా కొడుకులు వచ్చి మేము బీసీ పంచాయతీ పెడితే మనం నమ్ముతాను. ఇంతకు మించి ఇలా ఏం లేదు. రిజర్వేషన్ రాదు దాకా రాదు. అది 6 నెలలు, 22 నెలలు, 32 నెలలు, 60 నెలల దాకా లెక్క. చేయండి పోరాటం చూద్దాం. నేనేమంటున్నా, ఈ రోజు ఈ క్షణం ఈ రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి నేనే కారణం అని చెప్పుకుంటారు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాం, ప్రభుత్వాన్ని మెడలు వచ్చి పనులు చేపిస్తాం అని చెప్పిన ఇద్దరు లోఫర్ నా కొడుకులు ఆమరణ నిరాహార దీక్ష చేపిస్తారా? దమ్ముంటే చేపిరు. రిజర్వేషన్ వచ్చేంత వరకు, 9th షెడ్యూల్ చేర్చేంత వరకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలి, తేవాలి, మెడలు వంచుతామని చెప్పేసి వీరితో ఇంకో దోస్తు కాదు వాని బ్రోకర్ నా కొడుకు వానితోని ఇద్దరిని కూర్చోబెట్టి నిరాహార దీక్ష చేపించే దమ్ము బీసీలకు ఉంటే అప్పుడు బీసీల గురించి మాట్లాడదు. లేకపోతే మీరు మాట్లాడకి ఆర్ కిషోర్ కానీ, జాజా శ్రీనివాస్ కానీ అర్హత లేదు మాట్లాడతానికి. ఇట్లాంటి వారు ఇంకా తిరగొద్దని చెప్తే తిరిగి ఇలా వీళ్ళని ఎలా మీరు పండబెట్టి తన్నాల్సింది? మా వల్లే చెప్పుకునేది వాళ్ళు ఏమంటారుగా, గింజెత్తుకపోయినాక సర్వ కోసం పోరాడుకునేదేనా? గింజెత్తుకపోయినాక ఇంతకు మించి ఈ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ అంశం పైన బీసీలకు న్యాయం జరుగుతుందని ఎవరైతే నమ్మి ఇన్ని నెలలుగా ఎదురు చూస్తూ నిన్న నుంచి నరాలు వేగే ఉత్కంఠతోని ఉన్నారో మంచిగా తడిపట్టేసుకొని మంచిగా తలకాయ మీద పెట్టుకొని మంచిగా బువ్వ తిండి పండుకొని, అది రాదు, ఇది ముందర పడదు. వస్తుందని నమ్మితే మీ అంత పిచ్చోలేరు. అది 4 వారాల తర్వాతనే కలిసి జరుగుతుంది. ఇక రేపు పొద్దున రాస్తాడు, ఆహా మాధవరెడ్డిని కేటీఆర్ మనిషి ఓడు అంటే చాకిరేవ్ అనకూడు బ్రోకరు, ఆ చాకిరేవ్ అంటూ నడుపుతాడు. కేటీఆర్ మనిషి మాధవరెడ్డి, బండి సంజయ్ మనిషి మాధవరెడ్డి అని రేపు షురూ చేస్తాడు. అదే ప్రోగ్రామ్ రేపు అదే స్టార్ట్ అవుతుంది. జనాలను పిచ్చోళం చేయడం ఎట్లా అనేది రేవంత్ రెడ్డికి బాగా ఎరక, ఈ లోఫర్ నా కొడుకు ఇంకా బాగా ఎరక. ఆ తిక్కలోలం చేసే ప్రోగ్రాం రేపటి నుంచి మనందరం సిద్ధమై సన్నద్ధమై ఇక మీరు ప్రయత్నం చేయరు, అవుతారా మరి కారా ఏమని. సో నేనైతే ఎంతమంది 98% మంది అంటారు డిజిటల్ మీడియాలో ఉన్న కాంగ్రెస్ మోచేతి దొంగలు బీసీలతో ఓట్లు వేయించి మోసం చేసినారు. వీడు విందోస్తు అడుగుతారు మన రేవంత్ తొలి వెలుగు. ఇలా అంటారుగా మాలాంటోడు నిజాలు నిక్కచ్చిగా నిజాయితీగా ధైర్యంగా చెప్తా అంటే మా లైవ్ ఎక్కడ జనం మొత్తం చూస్తాను భయంతో గుండెల్లో గుబుతోని కొడుకులు 2 సంవత్సరాలు ఇలా ఇంకొక 2 నెలలతో 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకు వెళ్ళి మహేష్ గాడ్సే అనే గొంతు నికార్సుగా నిజాయితీగా ఎవరి మోచేతి లేకుండా ఎవరి ఎంగిలి మెతుకులు తినకుండా ఎవరి సంకనాగకుండా నిజాయితీగా నిజాలు చెప్తా ఉందన్న భయంతో గుబులుతోని కొడుకులు ఇలా తొక్కేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక మహేష్ గాడ్సే అనేటోడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ధర్మాన్ని నమ్ముకొని పోతాడు తప్ప ఇట్లాంటి చెంచాగాన్లకు ఇట్లాంటి లుచ్చాగాన్లకు భయపడే ప్రసక్తి లేదు, రాదు కూడా అది భవిష్యత్తులో. దీంట్లో బేషరతుగా నేను చెప్తా. మరి ఇక మీరు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పురా, మీరు నమ్ముతురా ఇంకా వస్తుంది అనుకుంటున్నారు.